అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు డిఆర్సీ మీటింగ్ నందు ఈ యొక్క జిల్లాలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం మీద ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చను నిర్వహించుకొని దాని మీద కొన్ని డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో కూడా ప్రత్యేకించి వ్యవసాయం, ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది అత్యంత కీలకం. వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 20,000 హెక్టార్కి ఇస్తే తర్వాత అది 25,000, 30,000 ఖర్చులు పెరిగినటువంటి దానికి అనుగుణంగా ఇన్పుట్ సబ్సిడీ పెరుగుతుందని గత ప్రభుత్వంలో రైతులు ఆశిస్తే దానికి భిన్నంగా ప్రభుత్వం రివర్స్ చేసి 20,000ని 16,000కి తగ్గించి గత పాలన మోసం దగా చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25,000 రూపాయలకి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీని పెంచినటువంటి ఘనత ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయారు. ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే. ఆ రోజు కూడా శాసనసభలో నేను కూడా చూశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా గత 5 సంవత్సరాల పాలనలో యాంత్రీకరణ అనే మాటే మర్చిపోయారు. కనీసం ఒక బరకం ముక్క కూడా సబ్సిడీ మీద ఇవ్వనటువంటి పాలనలో ఉంటే మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వరి నాట్ల యంత్రాలు కానీ, కోత యంత్రాలు కానీ, ఏదైతే ట్రాక్టర్లు కానీ, కృషి ట్రాక్టర్లు కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ అన్నీ కూడా ఇవాళ మళ్ళీ సబ్సిడీ మీద ఇస్తూ హెల్త్ కార్డులు కూడా పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని హెల్త్ కార్డులు ఇవ్వడం కానీ ఇట్లా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఏదైతే గిట్టుబాటు ధరలు అందించేటువంటి విషయంలో ఈ యొక్క మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కానీ, ఎగుమతులు దిగుమతుల ప్రభావం వల్ల కొన్ని పంటలకు ఆ ధర లభించేటువంటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కలగజేసుకుని ఇప్పుడే చూసాం. ఏదైతే మిర్చి పంటకు యొక్క మద్దతు ధర రైతుకి లభించినటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఢిల్లీ వెళ్ళి యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి ఆ మిర్చి పంటకి మద్దతు ధర అందించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన కృషి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో కూడా 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి వస్తే ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఆ తాడేపల్లి రాజప్రసాదం వదిలిపెట్టి ఒక అడుగు ముందుకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతాంగానికి ఏ నష్టం, ఆ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే, ఎందుకంటే నిన్న కూడా చూసాం ఆక్వా రంగానికి ఏదైతే ఆ యొక్క అమెరికా ట్రంప్ సుంకం విధించడంతో ఆక్వా రంగం దెబ్బతింటుంది అంటే అప్పటికప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడటమే కాకుండా నిన్న అచ్చెన్నాయుడు గారు ఆయన ఒక మత్స్యశాఖ ద్వారా రివ్యూ పెట్టడం, నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ పెట్టడం, అంటే ఇట్లా ఒక రైతాంగానికి చిన్న ఒక ఇబ్బంది వచ్చింది అని అంటే ఇమ్మీడియట్లీ ఈ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి కింద శాఖల వరకు కూడా ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న విషయం. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేస్తే కర్నూలు అంటే ఉల్లి అంటే కర్నూలు. అటువంటిది ఈ సంవత్సరం 5,000 రూపాయల వరకు కూడా ఈవేళ ధర లభించినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్క రోజు ఉల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి మార్కెట్ ఒడిదుడుకుల్ని కూడా తట్టుకుని రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైనా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వాటిని స్టోరేజ్ చేసుకోవడం కూడా అవసరం. ఎప్పుడైనా దళారులు లేకపోతే గిట్టుబాటు ధర లేనప్పుడు ఆ రైతుకి ఆ యొక్క స్టోరేజ్లు కూడా ఉండాలని ఏదైతే మా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఆ స్టోరేజ్ ప్లాంట్స్ను కూడా కర్నూలులో పెంచేటువంటి విధంగా కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి కూడా చాలామంది సభ్యులు చాలా విషయాలను కూడా చెప్పడం జరిగింది. వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలుకి మనం సాగునీరు, త్రాగునీరు అందించాలని చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన పాదయాత్రలో కర్నూలు ప్రజల యొక్క త్రాగునీటి కష్టాలు నేను స్వయంగా చూశాను. నేను పాదయాత్ర వెళ్తూ ఉంటే వందలాది మంది బళ్ళు మీద, ఇట్ల మీద వలసపోతున్నటువంటి పరిస్థితుల్ని నా కళ్ళారా చూశాను. అందుకని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి కర్నూలుకి. అందులోనూ పర్టికులర్గా వెస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలని
నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. మరి పర్టికులర్గా ఏదైతే ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ ఏదైతే చెప్పారో మరి ఇది 4 టీఎంసీల నీరు. అదే 2014-19లో మనం ఆ రోజు 1985 కోట్లు ఆ రోజు మనం కేటాయించాం, ఎన్సీసీ ఏజెన్సీకి ఇచ్చాం. మరి ఇది మంత్రాలయం అదేవిధంగా ఎమ్మినుగురు కొడుమూరు నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది. మరి దగ్గర 5,881 ఎకరాలు మనం ల్యాండ్ ఎక్వేషన్ చేయవలసి ఉండగా 518 ఎకరాలకి ఆల్రెడీ మనం అవార్డు కూడా పాస్ చేసాం. కానీ దురదృష్టం గత 19-24 5 సంవత్సరాలు ఈ పనులన్నీ కూడా మళ్ళీ గాలికి వదిలేశారు. దాంతో ఈ పనులన్నీ కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో మరి 25% బిలో జరిగిన వర్కులు క్యాన్సిల్ అని ఏదైతే ఇక గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పటికీ కూడా ఆ పనుల యొక్క ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని కర్నూలు జిల్లాను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క పనుల్ని మనం రద్దు చేయకుండా అంటే జీవోలో బిలో 25%లో రద్దు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్పెషల్ కేసు కింద తీసుకుని దాన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయం కూడా మేము తీసుకున్నామంటే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే గాజుల దిన్ని అది కూడా 4.5 టీఎంసీ నీరు మరి దీనికి కూడా బిల్స్ అన్నీ కూడా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిపోయింది. మళ్ళీ అవన్నీ కూడా మరి ఈవేళ చెల్లించేటువంటి మళ్ళీ దాన్ని కూడా కరెక్ట్ చేసేటువంటి విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా చాలామంది మరి గౌరవ సభ్యులు కూడా చెప్పారు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ని మరి చాలా రోజుల తర్వాత అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పనిచేయలేదు, ఒక్క తట్ట మట్టి తీయలేదు. కానీ మళ్ళీ ఈవేళ యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా హెచ్ఎన్ఎస్ఎస్ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈవేళ ఏదైతే కర్నూలుకి సంబంధించి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే విస్తరణ నుంచి ఎక్కడికక్కడ వాగుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ మాకు ఓటీలను ఏర్పాటు చేసినట్లయితే మరి మాకన్నిటికీ కూడా మా వాగుల ద్వారా మా చెరువులన్నీ కూడా నింపుకునేటువంటి అవకాశం ఏదైతే మరి ఇమ్మని ఏదైతే అడిగారో దాన్ని కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. ఎక్కడైనా వైండింగ్ అండ్ లైనింగ్ చేసినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ వాగున్నా ఏ చెరువున్నా కూడా ఓటీలను వదిలిపెట్టి వాళ్ళకి నీరిచ్చి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పాం. ఆ రకంగా కర్నూలుకి ఆ ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనివల్ల మళ్ళీ 55,000 కోట్ల పైన భయపడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ జల్ జీవన్ మిషన్ మరి రూపంలో మనకి నిధులు వస్తూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలన్నింటినీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కూడా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా కర్నూలుకు సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కొద్దిగా ఎఫెక్టివ్గానే ఎందుకంటే ఇప్పుడే పల్లి పండుగకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఏదైతే మరి పంచాయతీరాజ్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా 100% కూడా పూర్తి చేసి మరి ఫస్ట్ ప్లేస్లు వేళ కర్నూలు పల్లి పండుగలో మరి ఉన్నటువంటి విషయం ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా మరి అధికారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి కర్నూలుకి ఇంకా ఇతరత్ర అంటే ఇటు వ్యవసాయము ఇరిగేషన్ వీటితో పాటుగా మరి ఏదైతే పారిశ్రామికంగా కూడా మరి ఇక్కడ మన భరత్ గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా రేపు మళ్ళీ మరి ఏదైతే ఈ హార్టికల్చర్ హబ్గా కానీ అదేవిధంగా ఈ డ్రోన్స్కి దీనికి ఒక కేంద్రంగా కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా కర్నూలుకి ప్రాధాన్యతనిచ్చి ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.